ప్రజల ఆలోచన విధానం, విద్యా విధానం ధ్వంసమైందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అవసరానికి మించి ఖర్చు చేస్తున్నారని చెప్పారు. చిన్న చిన్న ఫంక్షన్స్ కి అప్పు చేసి లక్షల ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రజల్లో 99% మందికి అప్పులున్నాయని, దీనికి కారణం పాలకుల, ప్రభుత్వమా అని ప్రశ్నించారు. పల్లెల్లో ఒక విద్యార్థిపై 15 ఏళ్లలో 8 లక్షల ఖర్చు చేస్తున్నామన్నారు జూపల్లి. బాగా చదువు చెప్తున్న సర్కారీ బడులకు పిల్లల్ని పంపిస్తలేరని చెప్పారు. కార్పొరేట్ హాస్పిటల్స్ మోసంపై ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు జూపల్లి. కల్చర్ అంటే ఆట పాటనే కాదు, కల్చర్ అంటే సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానం అనేది ధ్వంసమైందనేది వాస్తవం. విద్యా విధానం కూడా ధ్వంసమైంది, ఆలోచన విధానం ధ్వంసమైంది. ఇవన్నీ కలగలిపి ఈ రోజున ప్రతి కుటుంబం కూడా ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి కావచ్చు, బాధలు కావచ్చు, అప్పులు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, రకరకాల వీటన్నిటికీ మూలం అనేది ఇది ప్రధాన కారణం. అప్పులు ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి అని అడిగినా ఆల్మోస్ట్ 99% మీరు కష్టపడతా ఉన్నారు, మీ పిల్లలు కష్టపడతా ఉన్నారు, వ్యవసాయం చేస్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, వ్యాపారాలు చేస్తారు, ఇన్ని రకాలు చేస్తూ ఉన్నారు. మరి కష్టం చేసినటువంటి ఫలితం ఏందో ఎటుపోతూ ఉంది. దీనికి కారణం ఏంటి? దీనికి కారణము పాలకుల, ప్రభుత్వాల మీ పాత్ర ఏమీ లేదా? సంకల బిల్లు పెట్టుకొని ఊరంతా అన్నట్టుగా ఉంది జీవన విధానం. 3 కారణాలు. ఈరోజు గ్రామీణ వాతావరణంలో ఇన్ని అప్పులకు, ఇన్ని బాధలకు ప్రధాన కారణం 3 కారణాలు. అంటే నాకు తోచి నేను అడుగుని ప్రశ్నించిన చదువుల పేరు మీద ఒక విద్యార్థి 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు అంటే ఆల్మోస్ట్ 15 years చదువుకు మీరు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు అన్నప్పుడు ఏ గ్రామంలో చూసినా ఆ గ్రామం నుంచి ఇతర గ్రామాలకు, పట్టణాలకు పిల్లలు పంపిస్తూ ఉన్నారు. 1వ తరగతి మొదలు పెట్టుకుంటే డిగ్రీ వరకు, పీజీ దాకా. సాధారణంగా 20,000, 30,000, 40,000, 50,000. సరే, అదే ఇంకా 10th అంటే ₹1,00,000, ఇంటర్మీడియట్ 2 లక్షలు, 3 లక్షలు ఖర్చు పెడతాం. ఆల్మోస్ట్ 7 నుంచి 8 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అంటే మరి వ్యవస్థ ఉండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, స్కూల్స్ ఉండి, అలా కరెంట్ ఉండి, అన్ని రకాల వసతులు ఉన్నా కూడా చెప్పే వాళ్ళని కూడా గవర్నమెంట్ స్కూల్ పంపడం లేదు. బాగా చెప్పే గవర్నమెంట్ స్కూల్కి పంపడం లేదు. అంతంత మాత్రం చదువు చెప్పేటువంటి మనం చూస్తూ ఉన్నాం. అసలు చెప్పంటే మనం ఒకరికి విమర్శించడం కాదు, కానీ ఇలా ఇంగ్లీష్ మీడియం కొన్ని ఇక్కడ నుంచి కేరళ తీసుకొస్తారు. నేను చూసిన కొన్ని స్కూల్స్లో స్టాండర్డ్స్ లేవు. ఈ సంవత్సరము ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి నేను ప్రజాప్రతినిధిగా మా నియోజకవర్గాల్లో 12 కోట్ల రూపాయలు ఎల్ఓసి, 8 కోట్ల రూపాయలు సీఎంఆర్, అంటే 20 కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కు ఒక నియోజకవర్గం నుంచి ఇప్పటిదాకా ఖర్చు. అంటే రానివన్నీ